దగ్గర సురేష్ అన్న ఏం పని బోలా ఈ రోజు పిల్లకాయలు వేసుకొని తిరుగుతున్నావా? ఈ రోజు పని లేదమ్మా, అందుకే ఈ రోజు అంతా పిల్లకాయలతో ఆడుకోవాలని చెప్పి అట్లా ఆపోతా ఉన్నాం. నువ్వు మేలన్నా, నీ పిల్లకాయలతో ఎంజాయ్ చేస్తున్నావా? అలాగే మా నాన్న కూడా మాతో ఎంజాయ్ చేస్తుంటే ఎంత బాగున్నా. నీకేమత్తా దానిలాగా చూసుకునే మొగుడు దొరికారు. పైకి అందరికి అట్టే కానొచ్చది, నా బాధ ఆ దేవుడికే తెలుసు. ఏమంత బాలాజీ బావా నేను చాలా బాగా చూసుకుంటాడు కదా. బానే చూసుకుంటానులే కానీ నాగేశ్వరి, రాత్రి బాగా టైర్డ్ అయిపోయి పడుకునేసిన, నిన్న శాలరీ వచ్చింది నిందా. అబ్బా ఎంత మంచి హస్బెండ్ కదరా. సరే సరే, నాకు వర్క్ ఉంది, మళ్ళీ మీట్ అవుదాం. అదన్నా నా పరిస్థితి. ఎంత సంపాదించినా ఎంత బాగా చూసుకున్నా మీలాగా ఎంజాయ్ చేసే అదృష్టం నాకు లేదు. ఎందుకమ్మా అంత బాధపడతావు? తండ్రి లాంటి అన్నయ్యలు మేము ఉన్నాం కదా. చాలా బాగా చెప్పారా. నీకేది కావాలన్నా మేము చేస్తామమ్మా, నీకేం కావాలన్నా మమ్మల్ని అడుగు. మీరు చెప్పింది బాగానే ఉందన్నయ్య, కానీ దాన్ని చూసి అర్థం చేసుకునేలాగా నా భర్త ఉండాలి కదా. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని ఇంట్లో బొమ్మను పెట్టినట్టు పెట్టి చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను నన్ను. నా భర్తకి నేనంటే ప్రేమ ఉంది, కానీ దాన్ని వ్యక్తపరిచే భావం లేదు. నా ప్రేమను, ఇష్టాన్ని, కోపాన్ని, బాధని ఎవరి మీద చూపించాలో, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో బతుకుతున్నాను. నాగేశ్వరి, నీకన్నీ ఇస్తే నువ్వు సంతోషంగా ఉంటావు అనుకున్నాను, కానీ నిజమైన ఆనందం అర్థం చేసుకొని బతకడం. అయితే మా తమ్ముడు ఈ రోజు ఫుల్ గా పార్టీ ఇస్తాడు, సినిమాకి తీసుకొని పోతాడు, లాంగ్ టూర్ వేస్తాం. ఇప్పుడు తమ్ముడు 1,00,000 రూపాయలు అవుతాదిరా. పదన్నా నువ్వు ఒక్కడవే రిలాక్స్ అయితే ఎలా? నేను వచ్చాను. నా భార్య నేను ఇద్దరమే పోతాం. ఊరి ఎదవా, మీకెప్పుడు ఆటలేనా? వంట చేస్తున్నాను రండి, అందరం కూర్చొని తిన్నాం. కుందరదన మందగమన మధుర వచన వావ్.